స్వాగతం. వార్తల్లోని వివరాలకు వెళ్తే ప్రతి విద్యార్థి 10వ తరగతిలో ఉత్తీర్ణత సాధించేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని కర్నూలు జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా ఆదేశించారు. 10వ తరగతి పరీక్షల ఉత్తీర్ణత శాతం పెంపుపై ఎంఈఓలు, ప్రధాన ఉపాధ్యాయులు, కేజీబీవీ స్పెషల్ ఆఫీసర్లు, సాంఘిక సంక్షేమ బీసీ సంక్షేమ వసతి గృహాల వార్డెన్స్ తో జిల్లా కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి విద్యార్థి 10వ తరగతిలో ఉత్తీర్ణత సాధించేలా ఉపాధ్యాయులు చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ 3 నెలలు 10వ తరగతి పరీక్షలు పూర్తయ్యేంత వరకు ఉపాధ్యాయులకు మెడికల్ ఎమర్జెన్సీ, జెన్యూన్ రీజన్ ఉంటే తప్ప దీర్ఘకాలిక సెలవులు మంజూరు చేయకూడదని కలెక్టర్ హెడ్ మాస్టర్లను ఆదేశించారు. వ్యక్తిగత, ప్రైవేట్ అఫైర్స్ మీద సెలవు మంజూరు చేసే ఉంటే వారి సెలవులు రద్దు చేసి వెనక్కి పిలిపించాలని కలెక్టర్ డిఈఓలను ఆదేశించారు. కొంతమంది విద్యార్థుల భవిష్యత్తు ఈ పరీక్షల మీద ఆధారపడి ఉందని ఉపాధ్యాయులు గుర్తుపెట్టుకోవాలని కలెక్టర్ పేర్కొన్నారు. 10వ తరగతి విద్యార్థులు ఏ సబ్జెక్టులోనూ ఫెయిల్ కాకూడదని, ఆ మేరకు లక్ష్యాలను నిర్దేశించుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. ముఖ్యంగా విద్యార్థి ఏం చదివితే పరీక్షల్లో పాస్ అవ్వగలడు అనే అంశం మీద దృష్టి పెట్టాలని కలెక్టర్ సూచించారు. ఆ మేరకు పరీక్షల్లో వస్తాయి అనుకునే ముఖ్యమైన ప్రశ్నలు తయారు చేసి వాటిని నేర్పించి వాటిపై తరచూ పరీక్షలు నిర్వహించాలని కలెక్టర్ ఉపాధ్యాయులను ఆదేశించారు. డిప్యూటీ డిఈఓలు, ఎంఈఓలు వారి మండలాల పరిధిలోని అన్ని పాఠశాలలకు వెళ్లి ఈ అంశంపై పర్యవేక్షించాలని కలెక్టర్ ఆదేశించారు. లోపాలు ఏవైనా ఉంటే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసే విధంగా చూడాలని కలెక్టర్ సూచించారు. అనంతరం 10వ తరగతి పరీక్షలకు సంబంధించిన కార్యరచన ప్రణాళికలను జిల్లా కలెక్టర్ ఆవిష్కరించారు. అదేవిధంగా ఢిల్లీలో జరిగిన 68వ జాతీయ స్థాయి కరాటీ అండర్-17 బాలుర విభాగంలో కర్నూలు జిల్లాకు చెందిన క్రీడాకారులు వెంకటశ్రీ దినేష్ స్వర్ణ పథకం, అండర్-14 బాలుర విభాగం కంచి హవీష్, హేమంత్ కుమార్ రెడ్డి వెండి పథకాలు, బాలికల విభాగంలో కురిమెట్ల యశ్మిని గోపజ్ఞ వెండి పథకాలు సాధించిన సందర్భంగా జిల్లా కలెక్టర్ వారిని అభినందించారు. ఈ సమావేశంలో అసిస్టెంట్ కలెక్టర్ చెల్లా కళ్యాణి, డిఈఓ శ్యాముల్ పాల్, బీసీ సంక్షేమ అధికారి వెంకటలక్ష్మి, డీసీఓ శ్రీదేవి, అసిస్టెంట్ కమిషనర్ చంద్రభూషణ్, ఎంఈఓలు, ప్రధాన ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. హైకోర్టు ఆదేశాల మేరకు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని కర్నూలులో పోలీసులు తెలిపారు. హెల్మెట్ వాడకంపై జిల్లా ఎస్పీ బిందు మాధవ్ ఐపీఎస్ ఆధ్వర్యంలో కర్నూలులో అవగాహన ర్యాలీ చేపట్టారు. కర్నూలులోని కొండారెడ్డి బుర్జు నుంచి సి క్యాంపు వరకు పోలీసులు హెల్మెట్ ధరించి ర్యాలీ చేశారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించకుంటే జరిమానా విధిస్తామని ట్రాఫిక్ సిఐ మన్సూరుద్దీన్ తెలిపారు. ఎస్పీ గారు గౌరవనీయుల బిందు మాధవ్ గారి ఆదేశాల మేరకు టౌన్ డిఎస్పీ కర్నూలు డిఎస్పీ బాబాసాహెబ్ ఆదేశాల మేరకు హైకోర్టు రీసెంట్గా ఒక ఆర్డర్ ఇచ్చింది. ఆర్డర్ ప్రకారము పబ్లిక్ ప్రతి ఒక్కరూ ద్విచక్ర వాహనాలు వాడుతున్న మోటార్ సైకిల్ వాడుతున్న వాళ్ళు హెల్మెట్ తప్పనిసరిగా వేసుకోవాలని, దీనివల్ల మరణాలు తగ్గుతాయని, రోడ్ యాక్సిడెంట్ తగ్గుతాయని ఉద్దేశంపైన ఈరోజు ఎస్పీ గారు ర్యాలీని స్టార్ట్ చేసి వెహికల్ను తోలి అన్ని హెల్మెట్లు పెట్టుకొని మనము చేస్తున్నాము. ఈరోజు ఖచ్చితంగా ప్రతి ఒక్క పౌరుడు మోటార్ సైకిల్ వాడుతున్నవాడు, ద్విచక్ర వాహనం వాడుతున్న ప్రతి ఒక్క పౌరుడు ఖచ్చితంగా హెల్మెట్ ధరించమని కోరుకుంటున్నాం. కర్నూలు చుట్టూ ఉన్న ప్రభుత్వ భూములు, వాగులు, చెరువులు కనుమరుగయ్యే పరిస్థితి ఏర్పడిందని ఎన్నికల ముందు కూటమి నాయకులు ఇచ్చిన మాటపై నిలిచి సమగ్ర సర్వే చేసి ప్రభుత్వ భూములను, వాగులను, చెరువులను కబ్జా నుండి కాపాడాలని పట్టణ పౌర సంక్షేమ సంఘం నాయకులు ఇరిగినేని పుల్లారెడ్డి, న్యాయవాది చంద్రశేఖర్, ఎం నాగరాజు, షేక్ అన్వర్ బాషా ప్రభుత్వాన్ని కోరారు. పట్టణ పౌర సంక్షేమ సంఘం ప్రతినిధి బృందం ఆధ్వర్యంలో పలు కాలనీల అసోసియేషన్ల ప్రతినిధులు బి తాండ్రపాడు చెరువు ప్రాంతంలో పర్యటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నీటిపారుదల శాఖ భూములను గుర్తించి కాపాడాలని కలెక్టర్ ఆదేశాలు ఇవ్వడం అభినందనీయమని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా భూ కబ్జాలపై స్పందిస్తున్నట్లుగానే కర్నూలు చుట్టూ జరిగిన భూ కబ్జాలపై కూడా కూటమి ప్రభుత్వంలోని పాలకులు స్పందించాలని కోరారు. బి తాండ్రపాడు చెరువు ప్రభుత్వ భూములు, వాగులు మొత్తం కలిపి దాదాపు 100 ఎకరాల వరకు ఉన్నట్లు తెలిసిందని అన్నారు. ప్రభుత్వ భూములు, చెరువులు కబ్జాల నుంచి కొందరు అధికారులు వాస్తవాలను ప్రజలకు తెలియకుండా దాస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వ భూములు, చెరువులు, వాగులు కబ్జాలకు గురై పర్యావరణం దెబ్బతినే పరిస్థితి ఏర్పడిందని అన్నారు. కబ్జాలను అరికట్టి రాబోయే తరానికి చెరువులు, ప్రభుత్వ భూములు ఉపయోగపడేటట్లు చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ పర్యటనలో సభ్యులతో పాటు వివిధ కాలనీల అసోసియేషన్ల ప్రతినిధులు కె శ్రీనివాసులు, సివి వర్మ, ఎన్ మద్దిలేటి, ఎండి యూనుష్, ఎన్ పీటర్,
బి వన్నూర్ సాహెబ్, బి నాగేంద్ర, ఎన్ విజయ్ కుమార్, సి మధు తదితరులు పాల్గొన్నారు. కబ్జాకి గురవుతుంది. ఇక్కడ ప్లాట్లు వేసి రియల్ ఎస్టేట్ వ్యాపారంలో నడిపిస్తున్నారు, కానీ ప్రభుత్వం స్పందించడం లేదు. ఇప్పుడు మనం బండమే తండ్రపడు చెరువు ఏరియాలో ఉన్నాము. దాదాపు 100 ఎకరాల పైన చెరువు భూమి ఉంది. ఇక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు దాదాపు ఒక 30-40 ఎకరాల పైన ఈ చెరువు భూమిని కబ్జా చేసి లేఅవుట్లు వేయడం జరిగింది. ఇది భూమి అంతా కూడా మైనర్ ఇరిగేషన్ శాఖకు సంబంధించింది. వాళ్ళు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఇప్పుడు హైడ్రా లాంటి చట్టం లాంటిది ప్రయోగిస్తే ఈ భూములన్నీ కాపాడుకోగలుగుతాం ఫ్యూచర్ లో. ఇది చెరువు అనేది పర్యావరణానికి సంబంధించింది. పర్యావరణం కాపాడుకోలేనప్పుడు మానవ మనుగడ అనేది లేదు. ఎక్కడెక్కడ కబ్జాలకు గురవుతున్నాయో ఆ ప్రదేశాలను అన్నిటినీ ఒకసారి నిఘాపై దృష్టి పెట్టి అధికారులను పంపించి దీన్ని ప్రజలకు ఉపయోగపడేలాగా తీసుకుంటే బాగుంటుందని. గత ప్రభుత్వంలో అనేక కబ్జాలు జరిగినాయని చెప్పి కూటమి ప్రభుత్వం పెద్దలు చెప్తా ఉన్నారు. పెద్ద చర్చ అయిపోయింది రాష్ట్ర వ్యాప్తంగా కబ్జాలు భూ కబ్జాలని. కర్నూలులో కూడా అదే రకంగా భూ కబ్జాలు జరిగాయి. మొత్తం చెరువులు కనిపించకుండా పోయే పరిస్థితి వచ్చేసింది. గారిగేపురం చెరువు కానీ, తాండ్రపాడు దగ్గర ఉన్న చెరువులు కానీ, చిన్న చెరువులు పెద్ద చెరువులు మొత్తం కూడా కనుమరుగయ్యే పరిస్థితి కర్నూలు చుట్టూ కనిపిస్తూ ఉంది. దీంతో పాటు వాగులు వంకలు మొత్తం కూడా కబ్జాలకు గురవుతా ఉన్నాయి. కబ్జాలకు గురైన ప్లేసులో మరి ఇరిగేషన్ వాళ్ళు నో సర్టిఫికెట్ అని ఇస్తా ఉన్నారు. నిరభ్యంతర సర్టిఫికెట్ ఇస్తా ఉన్నారు. ఎన్ఓసి ఎట్లు ఇస్తా ఉన్నారు? అట్లాగే పాలకులు ఏం చేస్తా ఉన్నారు? ప్రతిపక్షంలో ఉన్నప్పుడేమో కబ్జాల గురించి మాట్లాడినారు. ఇప్పుడు అధికారం లేకొచ్చినాక మరి కూటమి నాయకులు మాటపై నిలబడాలి కదా. ఎందుకు కబ్జాలపై మాట్లాడకుండా ఆ మధ్యలో ఆగ్రహం వ్యక్తం చేశారు తెలుగుదేశం నాయకులు. మరి ఈ మధ్యలో గమ్మునున్నారు. అధికారులు తెలిసి తెలియనట్లుగా ఉంటున్నారు. అధికారులు కబ్జాల గురించి నోరు విప్పడం లేదు. అధికారులు వాస్తవాలు ప్రజలకు చెప్పడం లేదు. రికార్డులను పరిశీలించడం లేదు. మాలాంటి వాళ్ళము ఏదన్నా ఆ పిటిషన్ పెడితే రావడము, అట్లా సర్వే చేయడము, పోయి కూర్చోవడం తప్ప నిజంగా ప్రభుత్వానికి సంబంధించిన భూములైతేనేమి, చెరువులైతేనేమి, వాగులు వంకలు మొత్తం కూడా రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని సర్వే చేయించండి. వాస్తవాలు ప్రజలకు చెప్పండి. ఏవైతే ప్రభుత్వ ఆస్తులు ఉన్నాయో అవన్నీ కాపాడాలని చెప్పి మేము పట్టణ పౌర సంక్షేమ సంఘంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ను కేంద్ర మంత్రి అమిత్ షా అవమానించారని కర్నూలులో సిపిఐ నాయకులు ఆందోళన చేశారు. కలెక్టర్ కార్యాలయం ముందు అంబేద్కర్ ఫోటోలతో వారు బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేసి నిరసన తెలిపారు. అమిత్ షా ఫోటోలను కమ్యూనిస్టు నాయకులు దహనం చేసేందుకు ప్రయత్నం చేయగా వారిని పోలీసులు అడ్డుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ ఘటనపై స్పందించి అమిత్ షాను మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలని సిపిఐ నేతలు డిమాండ్ చేశారు. పార్లమెంటులో అమిత్ షా వ్యాఖ్యలకు నిరసనగా అమిత్ షా వ్యాఖ్యలు ఏ విధంగా చేశారంటే, ఈరోజు భారత రాజ్యాంగం పైన ప్రమాణం చేసి ఆ రాజ్యాంగం పట్ల ఏమాత్రం ప్రేమ అభిమానం లేనటువంటి ఈ పక్కా హిందుత్వవాదులు లేకపోతే ఆర్ఎస్ఎస్ ఉగ్రవాదులు ఈరోజు పార్లమెంటులో జొరబడడం వల్ల ఈరోజు టోటల్ గా భారతదేశ రాజ్యాంగానికే పూర్తిగా చెదులు పట్టే పరిస్థితి ఉన్నది. ఎందుకు చెప్తా ఉన్నామంటే, ఈరోజు సాక్షాత్తు పార్లమెంటు భవనంలో రాజ్యాంగం పైన ప్రమాణం చేసి హోంమంత్రిగా ఉన్నటువంటి అమిత్ షా గారు ఈరోజు వ్యాఖ్యలు ఏ విధంగా ఉన్నాయంటే, భారత రాజ్యాంగం నిర్మాత అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇచ్చే విధంగా ఉన్నాయి. అమిత్ షా గారు అంబేద్కర్ గారికి క్షమాపణ చెప్పాలి. క్షమాపణ చెప్పి అమిత్ షా గారు పార్లమెంట్ నుంచి బర్తరఫ్ చేయాలి, ఆయన పార్లమెంట్ మెంబర్షిప్ రద్దు చేయాలని చెప్పి ఈరోజు డిమాండ్ చేస్తా ఉన్నాం. దేవుని కంటే గొప్ప వ్యక్తి ఎవరంటే అంబేద్కర్. ప్రపంచ దేశాలన్నీ కూడా అంబేద్కర్ సూచనలు పాటిస్తున్నాయి. కాబట్టి అలాంటి అంబేద్కర్ ని ఆయన్ని కించపరుస్తూ మాట్లాడారు అమిత్ షా ఎవరు? ఒక కూలీ కోరు. అనేక మందిని దొంగచాటుగా మాఫియా పేరుతో చంపించి కేసు కొట్టించుకున్నవాడు అమిత్ షా. అట్లాంటి వాడు మన దేశానికి హోమ్ మినిస్టర్ గా ఉన్నాడు. చాలా సిగ్గుపడాల్సిన విషయం. భారతీయ జనతా పార్టీ మహిళల హక్కులకు వ్యతిరేకం. భారతదేశ రాజ్యాంగాన్ని రూపకల్పన చేసి ఆమోదించేటప్పుడు ఈ బీజేపీ వెనకాల ఉన్నటువంటి ఆర్ఎస్ఎస్ వాళ్ళు మేము భారతదేశ రాజ్యాంగాన్ని అంగీకరించము, మనువాద సిద్ధాంతాన్ని రాజ్యాంగంగా తీసుకురావాలని చెప్పినటువంటిది. కాబట్టి మహిళల హక్కులకి బీజేపీ వ్యతిరేకం, అమిత్ షా వ్యతిరేకం. అమిత్ షా కూడా దళిత వర్గాలకు వ్యతిరేకం. కానీ టోటల్ గా బీజేపీ పార్టీ దళిత వర్గాలకి మహిళలకి వ్యతిరేకమైన పార్టీ. కాబట్టి వాళ్ళ వ్యాఖ్యలు స్పష్టంగా తెలిసిపోతుంది. తక్షణం ఇలాంటి వాళ్ళని ఒక్క నిమిషం కూడా మన ఇండియా హోమ్ మినిస్టర్ ఉంచడానికి వీలు లేదు. అరెస్ట్ అనంతరం కూడా రోగిని బతికించిన యశోద హాస్పిటల్ వైద్యులు. బాబు వచ్చారు, అతనికి రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ అయింది.
దాని తర్వాత పేషెంట్కి చాలా సివియర్గా లంగ్స్లో ఇంజురీ, దాని తర్వాత కడుపులో లాసిరేషన్స్ అంటే చెప్తారు, లాసిరేషన్స్ అంటే ఇంజురీ, దాని తర్వాత బోన్ ఫ్రాక్చర్స్, ఈ అన్ని ప్రాబ్లం కోసం మన దగ్గర కర్నూలు నుంచి రెఫర్ చేసే వచ్చారు. సో మన దగ్గర వచ్చిన టైంలో పేషెంట్ కండిషన్ చాలా సీరియస్ స్టేజ్లో వచ్చారు. ఆల్మోస్ట్ పేషెంట్కి బీపీ పడింది, బీపీ కోసం కూడా మన మందులు స్టార్ట్ చేయడం అవసరం పడింది. దాని తర్వాత మధ్యలో పేషెంట్కి హార్ట్ అరెస్ట్ కూడా అయింది. సో హార్ట్ అరెస్ట్ అయిన తర్వాత మన వెంటిలేటర్లో పెట్టడం కూడా అవకాశం పడింది. ఆల్మోస్ట్ మన దగ్గర 20 days అడ్మిట్ అయినారు. 20 days తర్వాత ఇప్పుడు మంచిగా ఉన్నారు. పేషెంట్ అన్ని పని సెల్ఫ్గా చేస్తున్నారు. ఆక్సిజన్ రిక్వైర్మెంట్ కూడా ఏం అవసరం లేదు. కడుపు కోసం కూడా సర్జరీ సరిగా అయింది. దాని తర్వాత బోన్ ఫ్రాక్చర్స్ కూడా అన్ని కరెక్ట్ అయింది. విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని ఏఐఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో కర్నూలు కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేశారు. ఫీజు రియంబర్స్మెంట్ కానందున ఉన్నత చదువులు చదువుతున్న విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వారు తెలిపారు. వైసీపీ పాలన నుంచి విద్యార్థులకు బకాయిలు రావడం లేదని, వైసీపీ హయాంలో ప్రవేశపెట్టిన జీవో నెంబర్ 77ను రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. 8 నెలల నుంచి పెండింగ్లో ఉన్న మెస్ బిల్లులు విడుదల చేయాలని కోరారు. వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పటి నుంచి కూడా విద్యార్థులకి ఫీజు రియంబర్స్మెంట్లు కానీ పెండింగ్లు కానీ 13,550 కోట్ల రూపాయలు పెండింగ్లో ఉన్నాయి. మరి వీటన్నిటినీ కూడా తక్షణమే విడుదల చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇప్పుడు ఇంజనీరింగ్ కాలేజీల్లో కానీ, మెడికల్ కాలేజీల్లో కానీ, ప్రైవేట్ కార్పొరేట్ కళాశాలల్లో చదువుతున్నటువంటి విద్యార్థులకి ఫీజు రియంబర్స్మెంట్ నుంచి కానీ, స్కాలర్షిప్ నుంచి కానీ పై చదువులకు పోయేటువంటి అవకాశాలు ఉన్నాయి. కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వాలు విద్యార్థులకి ఓటు హక్కు లేదనుకోవడం మరేమో కానీ స్కాలర్షిప్లని, ఫీజు రియంబర్స్మెంట్లని పెండింగ్ పెడుతూ విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటా ఉన్నారు. మరి దీంతో పాటు ఎన్నికల ముందర మరి ఇప్పుడు ఉన్నటువంటి టీడీపీ ప్రభుత్వం ఉన్నటువంటి లోకేష్ గారు జీవో నెంబర్ 77 ఏదైతే ఉందో మరి పై చదువులకు పోయేటువంటి విద్యార్థులకు శాపంగా మారినటువంటి జీవో నెంబర్ 77ని కూడా రద్దు చేస్తామని చెప్పేసి మరి పాదయాత్రలోనే హామీ ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పటి వరకు కూడా ఆ జీవో నెంబర్ 77ని రద్దు చేయకపోవడం సిగ్గుచేటైనటువంటి విషయం. తక్షణమే వాటిని రద్దు చేయాలని, అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా కూడా చదువుతున్నటువంటి విద్యార్థులకి, హాస్టళ్లలో ఉన్నటువంటి విద్యార్థులకి మెస్సు బిల్లులను కూడా 8 నెలల నుంచి పెండింగ్ పెట్టడం జరిగింది. దీనివల్ల హాస్టల్ వార్డర్లు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు. తక్షణమే మెస్సు బిల్లులు విడుదల చేయాలని, హాస్టళ్ళకి సొంత భవనాలు విడుదల చేయాలని చెప్పేసి, నిర్మించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రభుత్వాలు మారిన జర్నలిస్టులపై, న్యాయవాదులపై దాడులు, కేసులు ఆగడం లేదని జర్నలిస్టులు, న్యాయవాదులు తెలిపారు. ఈరోజు కర్నూలు కలెక్టర్ కార్యాలయం ముందు జర్నలిస్టులు, న్యాయవాదులు కలిసి జర్నలిస్టులపై దాడులు, కేసులు ఆపాలని, వారికి రక్షణ చట్టం తీసుకురావాలని కోరుతూ ధర్నా చేశారు. ఈ సందర్భంగా జర్నలిస్టులు, న్యాయవాదులు మాట్లాడుతూ ఇండియన్ ఎక్స్ప్రెస్ మేనేజర్ సురేష్ తో పాటు జిల్లాలో జర్నలిస్టులపై దాడులు, తప్పుడు కేసులు నమోదు చేయడం బాధాకరమని అన్నారు. జర్నలిస్టులపై దాడులు జరగకుండా రక్షణ చట్టం తీసుకురావాల్సిన బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఉందని అన్నారు. జర్నలిస్టులకు న్యాయం అవసరమైతే ఉచితంగా కోర్టులలో పోరాడతామని అన్నారు. భవిష్యత్తులో జర్నలిస్టులపై ఎలాంటి దాడులు, తప్పుడు కేసులు జరగకుండా చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు, న్యాయవాదులు సురేష్, మీసాల రామస్వామి, సుబ్బయ్య, రాజేష్, ఐజాక్, ప్రభాకర్, శాంసం తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ఉంటూ ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తూ వాళ్ళ పనుల నిమగ్నం అయితే, మరో పక్క కుట్రపూరితంగా జర్నలిస్టులపై దాడులు చేయడం అనేది మేము సిగ్గుపడుతున్నాము. అయితే ఓ పక్కనేమో జర్నలిస్టు 4th ఎస్టేట్ అని చెప్పి చెప్పడమే తప్ప వాళ్ళకి ఎలాంటి రక్షణ లేకుండా పోయింది. అయితే నిన్నాకమన్న మన సురేష్ అయితే వీళ్ళంతా స్టాఫ్ మీద, జర్నలిస్టుల మీద వరుసగా దాడులు అనేది జరుగుతున్నాయి. కనుక మేము ముఖ్యంగా ప్రభుత్వాన్ని ఒకటే కోరుతున్నాము, అయ్యా మాకు రక్షణ చట్టం ఎంతైనా అవసరం ఉందని చెప్పేసి తెలియజేస్తున్నాము. పైగా ఈ తప్పుడు కేసులు, అక్రమ కేసులు పెడుతున్నారు, వాటిని వెంటనే తీసివేయాలని చెప్పేసి కోరుతున్నాము. ప్రభుత్వము కంటి తుడుపు చర్యలు కాకుండా ఖచ్చితంగా మా పట్ల రక్షణగా నిలబడి మాకు రక్షణ చట్టం తీసుకొస్తే తప్ప 4th ఎస్టేట్లో పనిచేస్తున్నటువంటి విలేకరులకు, జర్నలిస్టులకు ఎలాంటి రక్షణ లేకుండా అయిపోయింది. ఈ యొక్క సమాజంలో ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వాళ్ళు సారథులుగా ఉండి ప్రజల యొక్క కష్టాలను, వాళ్ళ యొక్క బాధలను ప్రభుత్వ దృష్టికి తీసుకుపోయి ఆ యొక్క ప్రభుత్వం ద్వారా ఈ యొక్క సమస్యలను తీర్చడంలో ప్రముఖ పాత్ర వహించేది ఈ యొక్క 4th ఎస్టేట్ అంటే జర్నలిస్టులు. మరి వాళ్ళ మీద
కొన్ని సందర్భాల్లో రీసెంట్గా మన అన్న సురేష్ మీద ఇండియన్ ఎక్స్ప్రెస్ మేనేజర్ మీద భౌతిక దాడులు జరిగినాయి. ఆయన యొక్క లైఫ్కే థ్రెటన్ ఇచ్చే పరిస్థితుల్లో ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. ఆ విషయంలో మన కర్నూలు జిల్లా కలెక్టర్ అయిన ఎస్పీ మొదలుకొని సిఐ వరకు మేము ఎన్నో సందర్భాల్లో డిఎస్పీ గారిని అందరినీ కలిసాము. అసలు ఆయన మీద జరిగిన దాడిని పోలీసులు దాదాపు 20 రోజుల పాటు తిప్పుకొని మన లాస్ట్కు నేషనల్ మీడియా నుంచి వచ్చిన తర్వాత హ్యూమన్ రైట్స్ కమిషన్, ఆ తర్వాత SC/ST కమిషన్ ద్వారా వచ్చిన తర్వాత ఈరోజు కేసు కట్టినారు. మరి జర్నలిస్టుల మీదనే ఇటువంటి దాడులు జరిగితే ప్రజలకు అనుసంధానంగా ఉన్నటువంటి ప్రభుత్వానికి ప్రజలకు అనుసంధానంగా ఉన్న వాళ్ళ జీవితాలకు ఎలాంటి రక్షణ ఉందనేది మనం ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి వార్తలు కలుసుకుందాం.